న్యాయం న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. డోన్లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ ఉత్సవాలు. నంద్యాల జిల్లా డోన్ పట్టణ ప్రాంతంలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. గత 9 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది నూతనంగా వచ్చిన డీఎస్పీ పి శ్రీనివాసులు కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ కోరిక మేరకు గణేష్ ఉత్సవాలు జరుపుకునేందుకు 5 రోజులు అనుమతిచ్చారు. 5వ రోజు బుధవారం గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. జనసేన నియోజకవర్గం నాయకులు ఆలా మోహన్ రెడ్డి మాట్లాడుతూ డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చొరవతో డీఎస్పీ శ్రీనివాసులు ఉత్సవాలకు 5 రోజులు అనుమతి ఇవ్వడమే కాకుండా ఎక్కడా ఎలాంటి సంఘటన జరగకుండా పనిచేయడం అభినందనీయమని అన్నారు. డోన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మండపాల వద్ద డీజే సౌండ్లను కట్టడి చేయడం డీఎస్పీకే సాధ్యమైంది అన్నారు. అలాగే నంద్యాల జిల్లా డోన్ పట్టణ సమీపంలో అబ్బిరెడ్డిపల్లె గ్రామ చెరువులో జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పాల్గొని హారతులు మంగళ హారతులు ఇచ్చి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ కేవీ పనిరాజు, ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిమజ్జనము చాలా పద్ధతిగా మంచిగా జరుగుతున్నది. ఇది మన కోట సూర్యప్రకాష్ రెడ్డి గారి యొక్క అనుభవము ప్లస్ వారి యొక్క పద్ధతి వలన, అదేవిధంగా ఆయన ఆఫీసర్లను మంచి ఆఫీసర్లను చేసుకొని డిఎస్పీ గారు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ నిమజ్జనం జరుగుతున్నది. ఈ నిమజ్జనానికి ఇంతకుముందు 3 రోజులు మాత్రమే పర్మిషన్ ఉండేది. దీన్ని ఇప్పుడు డిఎస్పీ గారు 5 రోజులు పర్మిషన్ చేసి ఎమ్మెల్యే గారి యొక్క పర్మిషన్ వాళ్ళ యొక్క అనుమతితో 5 రోజులు పర్మిషన్ ఇచ్చి ఈ 5 రోజులు కార్యక్రమం జరుగుతున్నందువలన ట్రాఫిక్ సమస్య లేకుండా 3 రోజుల్లో కొన్ని విగ్రహాలు పోయి 5 రోజులు కొన్ని విగ్రహాలు ఉదయంగా వెళ్తున్నందువల్ల ట్రాఫిక్ సమస్య లేదు, మంచి పద్ధతిలో జరుగుతుంది. అందులో డిఎస్పీ గారు డీజేలు వద్దని చెప్పి ఆయన కంట్రోల్ చేసిన వలన, డీజేలు తీసడం వలన కొంత అల్లరి, ఈ డీజేల సౌండ్ వలన కొంత పబ్లిక్ కూడా చాలా బాధపడేవాళ్ళు. ఆ పంద్యాల్లోనే ఇప్పుడు కల్చరు అంతా ఫారిన్ కల్చర్ వస్తుంది. అంతా డీజేలు ఈ సౌండ్లతో ఈ పాటలు, రకరకాల పాటలు పెట్టి మన హిందూ సాంప్రదాయాన్ని, సంస్కృతిని నాశనం చేస్తున్నారు. కాబట్టి ముందు ఈ సాంప్రదాయాన్ని మార్చిపోయి మంచి నృత్యాలు, మంచి సాంప్రదాయక నృత్యాలతో, మంచి భక్తి పాటలతో, మంచి భక్తి రసంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ నిమజ్జనంలో శాంతియుతంగా జరుగుతున్నందుకు డిఎస్పీ గారికి, మా గవర్నర్ సూర్యప్రకాష్ గారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఆలా మోహన్ రెడ్డి, జనసేన పార్టీ నాయకుల్ని మాట్లాడుతున్నాను.